హాయ్ ఫ్రెండ్స్. ఇంటర్లాక్ పైపింగ్ ఇంటర్లాక్ పైపింగ్ వేస్తే బ్లౌజ్ ఎంత నీట్గా కనబడుతుంది అంటే మనం 300 తీసుకునే దగ్గర 350, కొన్ని ఏరియాలలో 400 కూడా ఈజీగా ఇచ్చేస్తారు. ఎందుకంటే ఫినిషింగ్ అంత నీట్గా వస్తుంది. ఇది చాలా కష్టం అనుకుంటారు కానీ నిజానికి ఇదే చాలా ఈజీ. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఇది ఎవరు వేస్తారులే, జస్ట్ ఇలా మలిచేస్తే అయిపోతుంది అని నేను కొన్ని రోజులు అట్లానే వేశాను. యాక్చువల్లీ ఆ మిస్టేక్ అస్సలు చేయొద్దు. మనం సేవ్ పట్టి దగ్గర కూడా ఇంటర్లాక్ పైపింగే చేసుకోవాలి. ఒక చిన్న క్లాత్ తీసుకొని ఇంటర్లాక్ పైపింగ్ వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఈ బ్యాక్ పార్ట్ అయితే మొత్తం చూసేయండి. మీరు ఇది చూస్తూ ఉండగా నేను ఇంకొక విషయం చెప్తాను మీకు అందరికీ. నేను చాలా రోజుల నుంచి హెల్త్ ప్రాబ్లమ్స్తో బాగా చాలా అసలు స్టిచ్చింగ్ చేయలేకపోయాను. నాకు కంప్యూటర్ మిషన్ కూడా ఉంది. సో నేను కంప్యూటర్ వర్క్స్ అయితే వేస్తున్నాను కానీ స్టిచ్చింగ్స్ చేయట్లేదు. ఏంటో అసలు నాకు అనిపించింది టైం మేనేజ్మెంట్ లేదేమో, మరి ఏదైనా మిస్టేక్ ఏమో అని ఒక సిస్టర్ చెప్పిండ్రు ఇట్లనే యూట్యూబ్లో. సో నేను నిన్న నైట్ ఏం చేశాను, టైం మేనేజ్మెంట్ గురించి రాసుకున్నాను నా ఓన్గా. నేను ఎవరు చెప్పింది కాదు, నా ఓన్గా. మార్నింగ్ ఎన్నింటికి లేవాలి, లేచిన తర్వాత నేను చెప్పేస్తాను. మార్నింగ్ 6 o'clockకి లేవాలి, లేచిన తర్వాత 10 వరకు ఇంట్లో వర్క్స్, వంట, స్నానము అన్నీ, ఇంకా అందులో మొత్తం టిఫిన్ చేయడము అన్నీ చేసేసి ఏదో షాప్కి వెళ్ళిపోయినట్టు 10 o'clockకి ఖచ్చితంగా మిషన్ మీద కూర్చొని 2 o'clock వరకు పెట్టుకున్నాను. 2 o'clock వరకు అయిపోతే 2 నుంచి 3 or 4 వరకు రెస్ట్ తీసుకుందాము అని రాసుకున్నాను. బట్ అదైతే మిస్ అయింది. బట్ ఇవాళ అయితే నేను సో హ్యాపీ 3 బ్లౌజెస్ స్టిచ్ చేసేసాను. ఇంకొకటి కూడా ఇప్పుడు కట్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను కానీ మరీ ఓవర్ అయిపోతుందేమో అని రేపు కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఇలా మేనేజ్మెంట్ చేసుకుంటే ఏంటంటే మీరైతే ఇంకెక్కువ కూర్చోవచ్చు. అంటే నాకు కంప్యూటర్ వర్క్ మిషన్ ఉంది కదా. సో నేను మధ్య మధ్యలో లేవడం, దారం పెట్టడము, ఎవరైనా వస్తే వర్క్స్ చూపించడము, శారీస్కి సేమ్ వర్క్ దారాలు తీయడము, పెట్టడము, నాకు చాలా టైం ఆ కంప్యూటర్ మిషన్కే పోతుంది. స్టిచ్చింగ్ అనేది మొత్తం వెనకనే పడిపోయింది అది. సో నేను స్టిచ్చింగ్ మళ్ళీ ఫస్ట్ లాగా కాకపోయినా కొంచెం డేలో 4-5 బ్లౌజెస్ అన్న కుట్టాలి ఒక డేలో అని టార్గెట్ పెట్టుకున్నాను. మీలో ఎవరైనా ఇలా వెనకబడిపోతున్నాను, కుట్టట్లేదు, బద్ధకంగా ఉంటుంది, మిషన్ ఎక్కాలనిపించట్లేదు అంటే మాత్రం ఖచ్చితంగా నాకు వర్కౌట్ అయింది. నిన్ననే వర్కౌట్ అయింది. ఒక పేపర్ పెన్ తీసుకొని ఎన్ని బ్లౌజెస్ కుట్టాలి, ఎవరికి ఇచ్చేది ఉంది, ఎవరికి కాల్ చేసేది ఉంది, ఎన్ని బ్లౌజ్ కంప్యూటర్కి పెట్టాలి, అది ఉంటే ఒకవేళ దానికి లైనింగ్స్ ఉన్నాయా లేవా, దారాలు ఉన్నాయా లేవా అన్నీ చూసుకుంటే రేపు మార్నింగ్ లేచిన తర్వాత మన పని మనం